Please like, subscribe, and press the bell icon to get all the updates. 46వ కీర్తన 46వ కీర్తన మొదటి వచనము 2వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, సకలాశీర్వాదముల మూల కారణభూతుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ మహాకృపలో కుమారుడు చంద్రశేఖర్, ప్రణవి దంపతులుగా వారు కలిసి జీవించటానికి ఒక నూతన గృహము మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. త్వరలోనే వారికి ఒక సొంత ఇల్లు కూడా ఇమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధ ప్రభు, కొత్త గృహం బిడ్డలకు అనుగ్రహించండి. విశాలమైన ఇల్లు దయచేయండి. త్వరలోనే వారికి చక్కని గర్భఫలాన్ని కూడా ఇస్తున్నారు కనుక నీకు స్తోత్రం. బిడ్డకు ప్రసవ దినాలు వచ్చేసాయి. నువ్వు నిర్ణయించిన శుభదినాన చక్కనైన కానుపు, చక్కనైన బిడ్డను, క్షేమమైన కానుపు, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీలో మీరే నీ వరముగా అనుగ్రహించండి తండ్రి. ఇంకను మీరు సిద్ధపరిచిన ఈవులన్నీ నీ బిడ్డలకు నీ మేడన్ని కుమ్మరించిన ఒక దాని వెంట ఒకటిగా. పరిశుద్ధ రాజా, నీకు స్తోత్రాలు. ఇంతసేపు జరిగిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించి అంగీకరించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. కొంచెం సేపు మాతో మాటలాడండి. నాకును మాకందరికీ ప్రత్యక్షము కండి, దీవించి మీరే మహిమను పొందమని, వాక్యం పంపించమని యేసు పరిశుద్ధ నామంలో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు అంటే ఒక జైలు అనుకుంటారు చాలామంది. దుర్గము అంటే చుట్టూ బలమైన గోడలు, శత్రువు మనల్ని దాడి చేయకుండా మనం క్షేమంగా జీవించగలిగినటువంటి ఏర్పాటే దుర్గం. దుర్గం అంటే కోట, ప్రాకారం. దుర్గం అనేది ఎందుకు అవసరము? శత్రువులు ఉన్నందుకు అవసరం. శత్రువులు లేకపోతే దుర్గం అవసరం లేదు. మనకి ఎక్కడ అసలు శత్రువులే లేరనుకోండి, మన మీద దాడి చేసేవాడే లేడేవాడు, ఇక ఈ కోటలు కట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు కోటలోనికి మనం వచ్చాం. మానవ జాతి యొక్క ప్రస్థానము ఏంటంటే తోటలో నుండి కోటలోనికి. ముందు మనం పుట్టింది తోట, ఇప్పుడు వచ్చింది కోట. ఎందుకు అంటే ఆ దుష్టుడు ఎంటర్ అయినాడు కనుక. వాడు ఎంటర్ కాకుండా ఆదాముకైతే కోట అక్కర్లేదు కదా. ఆదాము హవ్వలకు ప్రాకారాలు అవసరం లేదు. ఎందుకంటే లివింగ్ ఫ్రీలీ వితౌట్ ఎనీ ఫియర్, స్వేచ్ఛగా చక్కగా జీవిస్తూ ఉన్నారు. ఒక ప్రమాదం ఎటు నుంచైనా వస్తుందనే అవకాశం కానీ భయం కానీ లేదు. మనకిప్పుడు కోట కావాలి. ఎందుకు? మనము ఈ మధ్యలో చాలా చరిత్ర నడిచింది. ఒక దుష్ట పాత్ర ఎంటర్ అయినాడు. మానవ జాతి చరిత్ర అంతా కలుషితం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది మానవ జాతి. మళ్ళా దేవుడు కనికరించి మన కొరకు రక్షణ యజ్ఞాన్ని జరిగించి గొప్ప రక్షణ విడుదల సిద్ధపరిచాడు దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ఈ దుష్టుల నుంచి మనం విడుదల పొందాం కనుక వాడికి మన మీద కసి,
పగ, ద్వేషం ఉన్నది. ఇంత చరిత్ర. We were born in a garden. We have now entered into a fort. ముందేమో స్వేచ్ఛాజీవులం, భయము లేని వారం. తర్వాత దుష్టుడు ఎంటర్ అయ్యాడు, మన జాతి అంతా కలుషితమైపోయింది. దేవుడు వచ్చాడు, మనకు విడుదల సిద్ధపరిచాడు. యేసు అనే మానవ రూపమెత్తి యజ్ఞము జరిగించి మరణించి మళ్ళీ లేచి గొప్ప రక్షణ, గొప్ప విడుదల మనకి ఇచ్చినందుకు నా కబంధ హస్తాల్లోంచి మీరు వెళ్ళిపోతారట్రా అని వాడు మన మీద పగబెట్టుకున్నాడు. కనుక ఇప్పుడు ఏం ఏర్పడింది? యుద్ధ వాతావరణం ఏర్పడింది. తోటలో హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళం ఇప్పుడు యుద్ధ భూమిలో భయపడతా బ్రతకాలి. ఎటు నుంచి ఏ బాణం వస్తుందో, ఏ బల్లెం ఎగిరి వస్తుందో, ఎవడెక్కడి నుంచి వచ్చి కొడతాడు. నిరంతరము టెన్షన్గా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే మానసిక ఒత్తిడి కింద బ్రతకాల్సి వచ్చింది. అప్పుడు మనకి ఏం కావాలంటే, యుద్ధరంగంలో ఉంటే ఎప్పుడు ఏ శత్రువు ఎక్కడి నుంచి కొడతాడో తెలియనప్పుడు నిద్రలోకి వస్తుంది. మన జీవితంలో మనకు నిద్ర ఎలాగుంటుంది, మనశ్శాంతి ఎలాగుంటుంది, ఆనందం ఎలాగుంటుంది, ఇతర విషయాల మీద మనం ఎట్లా దృష్టి పెట్టగలుగుతాము. మనకు ప్రశాంతత లేనప్పుడు ఏ విషయంలో కూడా మనం డెవలప్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్ చదువుకోవాలి, నేను బాగా ఇంప్రూవ్ కావాలనుకున్నా, అది ఇంట్లో అయితే చదువుకుంటా, యుద్ధ భూమిలో ఏం చదువుకుంటాం? మనం దేవుని వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, మనం ఏ సబ్జెక్టులో మనం కొంత అభివృద్ధిలోకి రావాలన్నా, భక్తి సాధన చేయాలంటే మనకు ముందు ప్రశాంతత కావాలి, నిర్భయమైన వాతావరణం కావాలి. కాబట్టి కోట కట్టాడు దేవుడు. కోటలో ఉండరా బాబు అంటే ఇది నాకు జైలు అనుకుంటారు కొందరు బుద్ధిహీనులు. దేవుడు మనకు దుర్గమే కానీ జైలు కాదు. ఆయన మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తాడు, మన మూవ్మెంట్లు పరిమితం చేస్తాడు. నువ్వు ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. ఎందుకు? నీ సేఫ్టీ కొరకు. ఊరికే నేను ఇక్కడికి పోవద్దు, అక్కడికి పోవద్దు, ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అంటావు. అసలు స్వేచ్ఛ లేదా అని ఆలోచించేవాడు పరమ మూర్ఖుడు. వాడు నీకు స్వేచ్ఛ ఉన్నది, కానీ ఆ స్వేచ్ఛను నీకు ప్రమాదం కలగకుండా నువ్వు కాపాడుకోవాలి. రోడ్డు మీద మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్కి అర్థమైందంటే ఇది జిగ్జాగ్ బొమ్మని కాదు. జాగ్రత్తగా కరెక్ట్ సైడ్కు ఇంకే వెహికల్ రాకుండా, నేను ఇంకేమన్నా గుద్దకుండా, నన్ను కాపాడుకుంటూ అందరినీ కాపాడుతూ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ చేయమని లైసెన్స్ ఇచ్చారు. అంతేగాని ఇష్టానుసారంగా రాష్గా జిగ్జాగ్ బొమ్మని కాదు. మనకు లైసెన్స్ ఇచ్చారు, స్వేచ్ఛని ఇచ్చారు, మనకు కొంత బాధ్యత గల ఆలోచన ధోరణి ఉంటుందనే నమ్మకంతో ఇచ్చారు. అదో మెంటల్లీ ఇన్సేన్ అనుకో, పిచ్చోడు అనుకో, వాడికి ఇస్తారా లైసెన్స్? ఇయ్యరు. ఎందుకంటే వాడు ఎటుపోయి ఎప్పుడు ఎవరిని గుద్దుతాడో తెలియదు. హీజ్ మెంటల్లీ నాట్ సౌండ్. వాడికి ఇవ్వడం డేంజరస్. కాబట్టి స్వేచ్ఛ అనేది ఉన్నది, కానీ స్వేచ్ఛలో ఒక రిస్ట్రిక్షన్ కూడా ఉంది. దీన్ని చాలా కాలం కిందటనే ఒక చోట చెప్పాను నేను. బాధ్యతలు ఎరుగని స్వేచ్ఛ చాలా ప్రమాదకరం. బాధ్యత ఎరుగని వాడు స్వేచ్ఛకు యోగ్యుడు కాదు. రెస్పాన్సిబుల్గా నువ్వు ఆలోచించాలి. నీకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయదగినది కాదు. అందుచేత కోట లోపల ఉండండి అంటే దానికి అర్థం ఏంటి? కోట లాంటి ఒక వాతావరణము దేవుడు సృష్టించినాడు. కోట లాంటి కొన్ని ఆజ్ఞలను, కట్టడలను దేవుడు నియమించాడు. కోట అంటే ఎక్కడుంది, చుట్టూ ఏది ఎక్కడుంది గోడ, కోట గుమ్మం మీద అంటే భౌతికమైన కోట కాదు,
ఆత్మ సంబంధంగా కోటతో పోల్చదగిన ఒక సిచ్యువేషన్. ఆ కోట లోపల నీవు ఉంటే శత్రువు బాణాలు ఎలాగ నీ దగ్గరికి రాలేవో, దేవుడు ఏర్పరిచిన డిసిప్లిన్ లోపల ఉంటే అట్లాగే ఏ బాణము నిన్ను తాకదని అర్థం. కోట కట్టినానంటే రాళ్ళతోనో దేనితోనో దుంగలతో కట్టిడని కాదు. మనము క్షేమముగా నివసించున్నట్లు దేవుడు కొన్ని రెస్ట్రిక్షన్స్, డిసిప్లిన్, కట్టడలు ఇచ్చి అందులోపల ఉంటే మనం కోటలో ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అంటున్నాను. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుచున్నాడు అనే మాట బైబిల్లో ఉండనే ఉన్నది. అంటే అవకాశం ఉంటే వాడు పంజా కొడదామనే ఉన్నాడు. చాలామందికి కళలు వస్తుంటాయి. నాకు పాములు వస్తున్నాయండి, గద్దలు వస్తున్నాయండి, నల్లటి కుక్కలు వస్తున్నాయండి, పందులు వస్తున్నాయండి, నాకేదో కీడు రాబోతుంది, దేవుడు శీపించాడండి అని చెప్తుంటారు కొంతమంది. అవును, నీకు కళ వచ్చినందుకు దేవుడు శీపించడం కాదు, బైబిల్లోనే రాసి పెట్టాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పంజా రెడీగా ఉంది కొట్టడానికి. అంత అమాయకత్వం పాస్టర్లు అట్లా పెంచారు జనాలను. నీకు ఏ దర్శనమైనా వచ్చినా వాడు తిరుగుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దర్శనాలు వచ్చినా నిన్ను మింగాలని చూస్తున్నాడు, దర్శనం రాకపోతే కూడా చూస్తున్నాడు. ఇప్పుడు కొంతమందికి ఏ దర్శనం రాలేదు అనుకోండి, అంటే వాళ్ళని మింగుదామని అపవాది చూడడం లేదా? మరి వాని కూడా ఉంది కదా, మరి ఈ దర్శనం ఏంటి అంటే ఇది ఎవరికి శీపించింది? ఈయనకు ఒక్కదానికి దేవుడు శీపి. కాబట్టి చిరాకు చాలామంది, నాకు ఒక నల్ల కుక్క వచ్చింది, దానికి అర్థం ఏంటో నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసి కనుక్కొని నాకు చెప్పాలంటే, నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలని ఈ దర్శనానికి అర్థం అని చెప్తే వింటారా? చెప్తే అది రంగు సరిగ్గా చూడ తెల్ల కుక్క వచ్చినట్టుంది సార్. కాబట్టి అంత అమాయకులను చేసి పాస్టర్ బతికేస్తున్నారు. నాకు అర్థం కాదు, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. అవును, ఒక అమ్మాయికి పాము పడగ దర్శనం వచ్చింది కనుక నాకేదో కీడు పొంచి ఉన్నది అని అనుకుంటుంది. మరి ఏ దర్శనం రాలోకి కూడా పొంచి ఉన్నది? ఎప్పటి నుంచి? వద్దు 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 వద్దు, ఎందుకు అది వద్దు, అది సౌండ్ ఎక్కువ చేస్తుంది. అయితే ఏ దర్శనము రాకపోయినా వచ్చినా నీకు ప్రమాదం పొంచున్నది ఎప్పటి నుండి అంటే, నీవు యేసు రక్తములో విమోచింపబడినప్పటి నుండి నీకు ప్రమాదం పొంచున్నది. నువ్వు చచ్చిపోయేదాకా, బాప్తిస్మం పొంది నీళ్ళలో నుంచి బయటకు వచ్చింది మొదలుకొని నువ్వు చచ్చిపోయేదాకా నీకు ఎప్పుడు పొంచుంటాయి ప్రమాదాలు. నీకు దర్శనం వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటి. అవి వేస్ట్ అవన్నీ అసలు. అంటే ఇప్పుడు నాకు ఏది గద్దలు కాకులు రాలేదు, కుక్కలు రాలేదు దర్శనంలో, కాబట్టి నేను సేఫ్, నన్ను ఎవ్వడు సైతాన్ని గడి పట్టించుకోవట్లేదు అని అనుకుంటావా? అలాగ అనుకోవడానికి అవకాశం లేదు. మనకందరికీ ప్రమాదం పొంచి ఉన్నది. అయితే ఇప్పుడు దుష్టుని అగ్నిబాణములు అన్నాడు, సాతాను గర్జించే సింహం లాగా తిరుగుతున్నాడు, వెతుకుచున్నాడు అన్నాడు. ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉన్నా కూడా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అందరికీ ప్రమాదం ఉంది, అయినా సరే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. కానీ నీవు ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొంది అపోస్తలుల బోధలో అనుదినము పెంచబడుతున్నాడు అనుకో, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన ఎడతెగకుండా ఉన్నాడు అనుకో, ప్రతి ఆదివారము సరైన సిద్ధపాటుతో తన దోషాలను యేసు రక్తంలో కడుక్కొని ఉదక స్నానము, యేసు రక్తపు నదిలో స్నానం చేసి ప్రభు శరీరాన్ని యోగ్యంగా తింటున్నాడు, ప్రభు రక్తాన్ని యోగ్యంగా త్రాగుతున్నాడు అనుకోండి,
సహవాసంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? సంఘ కార్యక్రమాలలో ఎప్పుడు టచ్లోనే ఉన్నాడు కానీ డిటాచ్ కాలేదు. అటువంటి వాడు ఉన్నాడు. మరి వానికి అగ్నిబాణం ఎక్కడి నుంచి కొడుతుంది నాకు చెప్పండి. వాడిని దుష్టుడు ఎలాగన పంచా కొట్టగలడు, ఎలాగన మింగగలడు? ప్రతిరోజు వేకువనే మొదటి గంట దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపి మౌన ప్రార్థన, దేవుని ముఖ దర్శనం కొరకు ఎదురు చూసి వాక్యం చదివి హృదయాన్ని మనసును వాక్యంతో నింపుకొని దినం ప్రారంభించాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు కదా. నిత్యం చేయకపోయినా గంటకు ఒక్కసారి ఒక 3 నిమిషాలు ప్రార్థన చేశాడు అనుకో, జస్ట్ 3 నిమిషాలు. అగ్నిబాణం ఎటు నుంచి వస్తుంది? రాలేదు. అగ్నిబాణాలు, ఈ సైతాన్ని పంచా కొట్టడాలు ఎవరికంటే ఈ ముఖ్య కార్యక్రమాలు నిర్లక్ష్యం చేసినోడికి. నువ్వు ఏండ్ల తరబడి, నెలల తరబడి ప్రభు బళ్ళకు దూరము, ఏకాంత ప్రార్థనకు దూరము, బైబిల్ చదవడానికి దూరము, ప్రభురాత్రి భోజనం అంటే నిర్లక్ష్యము, ఇటువంటివన్నీ చేసిన తర్వాత నీకు మరి బాణాలు తగలకపోతే ఏం చేస్తే తగులుతాయి. దేవుడు మన చుట్టూ ఒక కోటను నిర్మించినాడు. ఆ కోట దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క వాగ్దానములు, మన చుట్టూ ఉన్నటువంటి బలమైనటువంటి రాతి గోడల వంటివి అన్నమాట. ఆ కోట లోపల ఉండడం నీ ఇష్టం. లేదు ఇది నాకు జైల్లాగా ఉన్నది, నేను బయటికి వెళ్ళిపోతాను అనుకుంటే నీ ఇష్టం. ఇప్పుడు నాకు ఇదంతా రిస్ట్రిక్షన్స్ ఇష్టం లేదండి. మరీ ఎవ్రీ సండే అవసరమా? ప్రభు వల్ల అవసరం లేదు కదా. నాకు ఫ్రీడమ్ ఉండాలండి, మరీ స్ట్రిక్ట్గా అట్లా కుదరదండి. అన్ని పిచ్చి మాటలు మాట్లాడి కోట నుండి బయటకు వచ్చేస్తున్నారు. అసలు దేవుడు నియమించిన పద్ధతిలో ప్రభు వల్ల పాటిస్తే అసలు 90% ప్రాబ్లం అక్కడే చచ్చిపోతుంది, అంతర్ధానం అయిపోతుంది, పరిష్కారం అయిపోతుంది. దేవుడు నియమించిన పద్ధతి అంటే ఏంటి? ఆ మందిరములో ఆవరణంలో ముందు బలిపీఠం, ఇత్తడి బలిపీఠం ఉంది. బలిపీఠం దాటినాక ఇత్తడి గంగాళం ఉంది. గంగాళం ఉన్న తర్వాత 3వ ఉపకరణము సన్నిధి రొట్టెల బల్ల. అంటే ప్రతి ఆదివారం మన బలిపీఠం దగ్గరకు వచ్చి, సిలువ బలిపీఠం దగ్గరకు వచ్చి, వాక్య ఉదక స్నానం దగ్గరకు వచ్చి తరోగా స్నానం చేసి మన హృదయాన్ని యేసు రక్త ప్రోక్షణము ద్వారా కడుక్కొని అప్పుడు బల్ల దగ్గరికి వస్తే సరైన సిద్ధపాటు, సరైన హెచ్చరిక వాక్యం, సరైన ఉదక స్నానం ఇవన్నీ అనుభవించి మనము దేవుని శరీరాన్ని భుజించే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేస్తే మళ్ళా ఒక వారం తిరిగే లోపల సాతాను నిన్ను ముట్టుకోవాలంటే భయపడతాడు, నిన్ను చూడాలంటే వాడు కన్నెత్తి చూడాలంటే భయపడతాడు. కాబట్టి దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు. దేవునిలో ఉండాలంటే, దుర్గములో ఉండాలంటే దేవునిలో ఉండాలి. క్రీస్తులో ఎవడైనా ఉంటే వాడు నూతన సృష్టి. క్రీస్తే మనకు ఆశ్రయం, ఆధారం, ఆశ్రయ దుర్గము. మరి యేసు ప్రభువులో ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అని అర్థమా? ఆయన ప్రార్థన చేయమంటే చెయ్యము. నా శరీరము తినువాడు నిత్య జీవం గలవాడంటే అది శ్రద్ధ లేదు. విసుగక నిత్యం ప్రార్థన చేయమంటే అది శ్రద్ధ లేదు. మరి అన్ని ఆజ్ఞలు టోకున ఉల్లంఘించి మనం క్రీస్తు లోపల ఉన్నామా, బయటికి వెళ్ళిపోయినట్ట? కోట నుండి బయటకు వచ్చి మళ్ళీ దుష్టుడు ఇట్లా చేశాడు, దుష్టుడు ఇట్లా చేశాడంటే వాడి పని అది. వాడు ఎప్పటి నుంచో పొంచి ఉన్నాడు. వాడు నీకు మిత్రుడు కాదు, నీ నాశనం కోరే బద్ధశత్రువు. కాబట్టి దేవుని ఆజ్ఞలలో జీవించుట, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ జీవించటమే దేవుని లోపల జీవించడం, క్రీస్తు లోపల జీవించడం. క్రీస్తు లోపల ఉన్నవానికి
ఏ శిక్షా విధి లేదంటాడు, అలాగే ఏ భయం కూడా లేదు. యేసయ్య లోపల ఉంటే మరి దుష్టుడు ఏం చేస్తాడు వాడేం చేస్తాడు? ఒంటె పెదవికి నక్కాశ పడ్డట్టు వాడు నాలుక బయట వేసుకొని చూస్తూ ఉంటాడు, ఎప్పటికైనా దొరక్కపోతాడని. ఈ లోపల నువ్వు దొరకవు, ఏం లేదు, యేసయ్య వచ్చేస్తాడు. వాడు ఏం చేయలేడు. నేను చెప్తున్నాను, దుష్టుడు ఏమీ చేయలేడు అనేది కండిషనల్గా మాత్రమే సత్యం. సబ్జెక్ట్ టు సర్టన్ కండిషన్స్. దుష్టుడు ఏమీ చేయలేడు. ఎవరిని ఏం చేయలేడు? ఎవరిని ఏం చేయలేడు అని కాదు. దుష్టుడు ఎవరిని ఏమీ చేయలేడంటే, నీవు కోటలో ఉంటే వాడు ఏం చేయలేడు. దేవునికి లోబడి జీవిస్తే వాడు ఏం చేయలేడు. దేవుని ఆజ్ఞలను బంధకాలు అనుకోకుండా నాకు ఆశీర్వాదాలు అనుకుంటే ఇక నిన్ను వాడు ఏమి చేయలేడు. ప్రతివారం ప్రభు బలి ఎందుకని మూర్ఖంగా మాట్లాడకంటే అసలు ఎంత గొప్ప ధన్యత. దేవుణ్ణే భుజించటం ఎవ్రీ సండే, అది బ్లెస్సింగ్ అనుకోవాలి. కానీ అదొక అనవసరంగా రూల్ పెట్టారు, నాకు స్వేచ్ఛ లేదు అంటే అసలు వీడ పెద్ద సైతాను. ఏంటంటే ప్రతివారం వచ్చి బిర్యానీ తినమంటే ఎవ్రీ వీక్ బిర్యానీయా? ఐ డోంట్ లైక్ దిస్ డిక్టేటర్షిప్ అని అంటే గంజి తాగుతాను నేను ఎవ్రీ వీక్ అని అంటే మూర్ఖుడు వాడు. దేవుని ఆజ్ఞలన్నీ కూడా మన మేలు కొరకు, మన ఆనందం కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన అభివృద్ధి కొరకు. ఆల్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ డిజైన్డ్, గాడ్స్ కమాండ్మెంట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ యువర్ సేఫ్టీ. దట్ ఈస్ లివింగ్ ఇన్సైడ్ ద ఫోర్ట్. కోట లోపల ఉండాలి, బయటికి రావద్దు. కోట లోపల ఉండు, నీకేమన్నా జరిగితే అప్పుడు అడుగు, ఏం దేవుని వాయా కోట లోపల ఉంటే కూడా ఎక్కడి నుంచో బాణం ఎగురు వచ్చింది అని అప్పుడు అడుగు, చూద్దాం. నేను పడిపోయాను, చెడిపోయాను, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను అన్న ప్రతి ఒక్కడు కూడా వాడు ఇంటర్వ్యూ చేసి చూడండి. ఇవి 4 చేసావా? అపోస్తలుల బోధ, తర్వాత సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట ఎడతెగకుండా నువ్వు చేసావా? ప్రతిదినాన్ని మొదటి గంట దేవుని సన్నిధిలో గడిపావా? అడగండి. అంటే కొంచెం బిజీ ఉండే. ఏంది నీ ముఖం బిజీ ఏంటి? బిజీ ఉన్నానని స్నానం మానుతావా? బిజీ ఉన్నానని భోజనం మానుతావా? బిజీ ఉన్నానని ఏదన్నా మానుతాడు వీడు. ప్రార్థన ఒక్కదానికే చాలా బిజీ అంట అయ్యగారు. పచ్చి మూర్ఖత్వం అది. దయచేసి అలాంటి తెలివి తక్కువ మాటలు, తెలివి తక్కువ ఆలోచనలు దగ్గర కూడా రానియొద్దు. టైం లేదు. ఆఫీసు పనులు చేసి, వ్యాపారం చేసి, కుటుంబ కార్యక్రమాలన్నీ చేసి ప్రార్థనకు టైం లేదు అనొద్దు. ముందు ప్రార్థన చేసిన తర్వాత మిగిలిన టైం ఎంత ఉంటే దాంట్లో అన్ని కార్యక్రమాలు సర్దుకోవాలంతే. నేను చాలా రోజుల కింద చెప్పాను, ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు ప్రే, యు ఆర్ డూయింగ్ సో మెనీ యూజ్లెస్ థింగ్స్ అని. నీవు ప్రార్థనకు టైం లేదు అన్న పరిస్థితి ఉన్నదంటే నువ్వు పనికిరాని సంగతులు చాలా చేస్తున్నావు అని అర్థం. నీ దినచర్యలో వేస్ట్ పనులు చాలా ఉన్నాయి అని అర్థం. యు ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ విచ్ గాడ్ డజంట్ వాంట్ యూ టు డూ. నువ్వు చేయడం దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో నువ్వు చేస్తున్నావు. అందుకే ప్రేయర్కు టైం లేదు. ఎవడైనా 1 లక్ష రూపాయలు ఇస్తారమ్మంటే టైం లేదు సార్, వద్దామని అనుకుంటున్నాం 3 రోజులు బట్టి, బట్ ఐఎమ్ వెరీ బిజీ అంటాడు. చచ్చిపోయి సగం చచ్చిన పీరుకు కూడా లేచి పరిస్థితి కూడా. కానీ దేవుని సన్నిధికి రావాలంటే టైం లేదు, ప్రార్థన అంటే టైం లేదు, బైబిల్ అంటే వాట్ ఈస్ దిస్? వీడు కోట నుండి బయటకు వచ్చిన రకం. ఇవాళ నేను చెప్తున్నా, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడన్న మాట నిజమే. కానీ అత్యధిక శాతం క్రైస్తవులు కోట బయట బతుకుతున్నారు, దేవుడు కట్టిన ప్రాకారానికి బయట బ్రతుకుతున్నారు. ఆ బుద్ధిహీనమైన పొరపాటు చేయొద్దు. దేవుడు చక్కని కోట నిర్మించాడు, తానే కోటగా ఉన్నాడు. మనం ఆ కోట లోపల ఉందాము, క్షేమంగా నివసిద్దాము, దేవుని కొరకు ఉపయోగపడే బలమైన సాధనాలుగా తయారవుదాం. ఈ ప్రపంచాన్ని మనం వెలుగుతో నింపుదాం. ఇక్కడ ఉన్నవారికి, దూరాన ఉండి వింటున్న వాళ్ళందరికీ కూడా నా అపీల్ ఇది.
మరి ప్రియ కుమారుడు చంద్రశేఖర్ అండ్ హిజ్ డియర్ వైఫ్ ప్రణవి వారు నూతన గృహంలోకి ఇవాళ అద్దె గృహమైన నూతన నివాస స్థలం తాత్కాలికంగానైనా ఇది వారు కొంతకాలం ఉంటారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు తొందరలోనే షిఫ్ట్ కావాలని, ఆ షిఫ్ట్ అయ్యేది ఒక సొంత ఇంట్లోకే వాళ్ళు షిఫ్ట్ కావాలని నేను వారిని ఆశీర్వదిస్తూ, మరి ఎన్ని ఇండ్లు మారినా ఎంత గొప్ప ఇల్లు కొనుక్కున్నా అన్నిటికంటే ముఖ్యంగా దేవుడే మన ఇల్లు అనే సంగతి మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నా. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అందరం చేతులెత్తి కొంత సమయం మనం ప్రార్థనలో, స్తుతిలో, ఆరాధనలో గడుపుదాం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ మనం సమయం గడుపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీవే మాకు జీవనాధారం, నీవే మా క్షేమాధారం. హల్లెలూయా. నీకంటే మాకు క్షేమాధారం ఏది లేదు నాయన. నీలో నివసించుట మాకు నేర్పించు. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా వరకు చింత నుండి నీ కృపా అంతము వరకు నడిపించనే, అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యానికి స్తోత్రాలు. నీ యొక్క గొప్ప పిలుపు మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. గొప్ప ఏర్పాటు మా కొరకు చేసినందుకు నీకు స్తోత్రం. నీవే ఒక కోటగా మా చుట్టూ నిలబడడానికి ఒక చక్కనైనటువంటి పద్ధతి, మార్గం మీరు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రం. నీ ఆజ్ఞలను అనుసరించి మేము జీవించినట్లయితే నీవే మా చుట్టూ కోటగా నిలబడతావు. ఇక మా మీదకి ఏ దుష్టుని ఆయుధం కూడా రావడానికి వీల్లేదని మీరు మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం. కరుణగల మా తండ్రి, ఏదైనా తోటలో స్వేచ్ఛ ఆనందాలలో పుట్టిన మానవ జాతి ఇవాళ కోట అవసరమైన పరిస్థితికి వచ్చేసింది. అయ్యా, మేము ఒక పాపములో జీవిస్తే దుష్టుడు మమ్మల్ని ఏమీ బాధ పెట్టడేమో కానీ నిత్యత్వమంత నరకంలో పడే ప్రమాదం ఉన్నది కదా నాయన. నిత్య నరకము తప్పించుకోవడానికి మీ రక్తమును ఆశ్రయించినాం, గొప్ప రక్షణ పొందినాము. దుష్టుని కోపానికి గురైనాం. ఎవరిని మృంగుదుమా అని వాడు ఎదురు చూస్తూ తిరుగుచున్నాడు. మేము రక్షణ పొందినప్పటి నుంచి కూడా ఆయనను మేము ఇప్పటిదాకా బ్రతుకున్నామంటే నీవు మా చుట్టూ కోటగా ఉన్నందుకే మేము బ్రతుకున్నాం తండ్రి. నీవే లేకపోతే మమ్మల్ని ఎప్పుడో చీల్చి చెండాడేవాడు. అసలు మా చరిత్రే పరిసమాప్తం అయిపోయింది నాయన. ఇవాళ మేము బ్రతుకున్నాము, బాగున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, నిన్ను స్తుతించి ఆరాధించు ప్రజలుగా ఉన్నాము. నీవు మా చుట్టూ కోటగా ఉన్నందుకే మేము ఇలాగ ఉన్నామయ్యా నీకు స్తోత్రం. కోట నుంచి బయటికి వెళ్ళిపోయే బుద్ధిహీనత మాలో ఎవరికి ఉండకుండా సహాయము చేయండి. మా శేష జీవితం కోటలోనే బ్రతుకుతాం తండ్రి. ఇంకా మాకే ప్రమాదం ఉండదు కనుక నీ స్తోత్రం. నీ కోటలో ఎలా జీవించాలో, బయటికి వెళ్ళిపోకుండా ఎలాగున మమ్మల్ని మేము భద్రపరుచుకోవాలో మీరు మాకు నేర్పించండి.
పరిశుద్ధ రాజానికి స్తోత్రం. మీరే మహిమ ఘనత పొందమని, గొప్ప కార్యములు చేయమని ఈ గృహమును చంద్రశేఖర్ బాబు ప్రణవిని మీరు మళ్ళీ ఒకసారి అద్భుత రీతిగా, సంపూర్ణమైన రీతిలో, ఉన్నత రీతిలో ఆశీర్వదించి ఈ గృహమును సంపదలతో నింపమని, నీ వాక్యముతో నింపమని, నీ పరిశుద్ధాత్మ మేఘముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారి సంతాన భాగ్యం ఇవ్వండి. వేలాది మందిని పోషించేంత ఆహార వస్త్రములతో ఈ గృహమును నింపి దీవించండి. యేసే రక్షకుడు మరొక దారి మానవాళికి లేనే లేదని ఖండితముగా సువార్త ప్రకటింపజేసే ఇల్లుగా గృహముకు దించే ఈ యొక్క బ్లాక్ అంతటిని మీరు రక్షించుకోండి. అందరినీ దీవించండి. ఈ బ్లాక్లో ఉన్న వాళ్ళందరికీ శాంతి సమాధానాలు ఇచ్చారు. మీరే మహిమ ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము, ఆయన ఇచ్చే కాపుదల, భద్రత నిరంతరము ఈ ప్రియ కుటుంబానికి సదా తోడే ఉండుగాక. ఆమేన్. యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు రక్తమునికే జయము. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.